యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. సర్వదారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత. సత్వ రజః తమో గుణాలలో ఒక్కొక్క గుణం అధికంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ గుణాలకు తగినట్లుగానే వాళ్ళ పనులు కూడా ఉంటాయి. అతడు తినే ఆహారము, మాట్లాడే పద్ధతి, నడవడిక, ఇతరులతో వ్యవహరించే విధానం అన్నీ ఆ గుణాలను అనుసరించే ఉంటాయి. అంటే సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు సమస్త చర్యలు సాత్వికంగా, ప్రశాంతంగా, జ్ఞానవంతంగా, ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. ఒక పండు బాగా చెట్టుకు పండినట్లయితే దాన్ని ఎక్కడ కొరికి చూసినా తీయగానే ఉంటుంది కదా. అలాగే సత్వగుణవంతుడి యొక్క మాటలు ప్రశాంతంగా, హాయిగా, ఎదుటివారికి చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేలా ఉంటాయి. అతడి యొక్క ఆహారం సాత్వికాహారమే. వేరే గుణాలనిచ్చే ఆహారాన్ని అతడు తీసుకోడు. ఉత్తమ గ్రంథాలనే చదువుతూ ఉంటాడు. మంచి చక్కటి ఆలోచనలే చేస్తూ ఉంటాడు అనే సత్యాలని ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. ఈ ప్రకారమైన ప్రశాంతత, జ్ఞాన ప్రకాశము సమస్త ఇంద్రియాల నుండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి యందు సత్వగుణం అధికంగా ఉందని తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక సాధకుడు అభివృద్ధి చెందినది లేనిది స్పష్టంగా తెలుస్తుంది. భగవానుడు ఈ శ్లోకం ఇంకా రాబోయే 2 శ్లోకాల్లో కూడా జీవుని యొక్క చరిత్ర శుద్ధి అంతస్తు కనిపెట్టడానికి చక్కటి కొలత వస్తువులను ఇచ్చాడు. అంటే ఏదైనా విషయాల్ని కొన్ని కొలతల ద్వారా మనము కొలవచ్చు. కానీ ఈ సత్వగుణాన్ని వాటిని ఎలా కొలవచ్చు అంటే వాటికి చక్కటి కొలతలను ఇచ్చాడు. అదేంటంటే అవి వాళ్ళ ఆచరణే ఆ కొలత సాధనం. కనుక ప్రతి వ్యక్తి తమ తమ ఆచరణను పరీక్షించుకుంటూ తమలో ఏ గుణం ఉందో తెలుసుకుంటూ బాగా అధికంగా ఉన్న గుణాన్ని బాగా తెలుసుకుని సాధనతోటి తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి సత్వానికి, సత్వగుణం నుండి విశుద్ధ సత్వగుణానికి, ఆ తర్వాత గుణాతీత స్థితికి మారడానికి ప్రయత్నించాలి. సత్వగుణానికి ప్రతీకగా రామాయణంలో విభీషణుని యొక్క దృష్టాంతంగా చెప్పబడుతుంది. కనుక అటువంటి మంచి చక్కటి పద్ధతిని అలవరుచుకుని విశుద్ధ గుణాలకి వెళ్ళవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.